ఏంటయ్యా కారు తుడుస్తున్నావా తయారు చేస్తున్నావా త్వరగా కానీ మురళి వచ్చేస్తున్నాడు. నమస్కారం అయ్య గారు. అమ్మా ఏమిటి మందులు వేసుకున్నావా? వేసుకున్నాను బాబు. మధ్యాహ్నం భోజనం అప్పుడు కూడా తప్పకుండా వేసుకోవాలి. ఆ. లేకపోతే నేనే హాస్పిటల్ నుంచి వచ్చి మందులు వేసి మరీ వెళ్తా. వద్దులే బాబు, నేను వేసుకుంటానుగా. వస్తారా బాబు అమ్మా? మరి విశాఖపట్నం సంబంధం వాళ్ళకి ఏమని రాయమంటావు? ఓ పని చేయమ్మా, వాళ్ళకి వీలుగా ఉంటుంది. వాళ్ళకి దగ్గరలో ఉండే ఊళ్ళో విజయనగరంలోనూ శ్రీకాకుళంలోనూ మంచి సంబంధం చూసుకోవచ్చు. నువ్వు మాత్రం చేసుకొని ఉంటావు. ఇది నేను చాలా కాలం నుంచి చెప్తున్న మాట కదమ్మా. వస్తానమ్మా. వచ్చేసావా? ఏమ్మా ఎలా ఉంది? బానే ఉందండి. ఏమిస్తున్నావు? రెటినెక్స్ ట్రబుల్. అవే కంటిన్యూ. ఏమిరయ్యా కన్ను ఎలా ఉంది? నొప్పి తగ్గింది బాబు, కానీ డబ్బు తీసుకోకుండా కళ్ళు వచ్చేలా చేశారు. మీ కాళ్ళకి దండం పెడతా బాబు. అదేం వద్దు కానీ మందులు అవి జాగ్రత్తగా వాడుతూ ఉండు. రాసిస్తాను, మన స్టోర్స్ లో తీసుకో. అట్టాగే బాబు. ఎలా ఉంది అదేమ్మా నీకు? ఏమి నాయనా ఎలా ఉంది? మైకంగా ఉంది. పోన్లే పడుకో, అదే తగ్గిపోతుందిలే. గుడ్ మార్నింగ్ సార్. లింగయ్య సార్ ఏమిటది? నరసింహం. ఎస్ సార్. వెళ్ళి డాక్టర్ భాస్కర్ గారిని పిలువు. అలాగే సార్. పేషెంట్స్ పంపించు. హలో, మురళి స్పీకింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి? గుడ్ గుడ్. నమస్కారం. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ కి వాటికి నేను రావడం లేదండి. హాస్పిటల్లో ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా. డోంట్ థింక్ అదర్వైజ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఆపరేషన్స్ అవి క్యాట్రాక్ట్ అండ్ గ్రాఫ్టింగ్ కలిపి 6 ఉన్నాయి. నెక్స్ట్. కాటన్ కోసం ఆటోలో వెళ్ళి వచ్చావా? అర్జెంటుగా తెమ్మన్నారు సార్. అర్జెంట్ అయితే ఏ అయిపోతే ముందు చూసుకోరా. ఇదిగో ఇటువంటి అనవసరమైన ఖర్చు చేస్తే నీ జీతంలో నుంచి విరగొస్తాం. జాగ్రత్త. వెళ్ళిచెళ్ళు. కాటన్కి ఆటో. మాలతి ఎక్కడికి? థియేటర్ కి ఆపరేషన్ ఉంది. ఒకసారి ఇట్రా. చెయ్యబోయేది కన్ను ఆపరేషన్, వేళ్ళకి ఉంగరమా? ఇదేం పద్ధతమ్మా? తీసిటివు. రాగానే తీసుకుంటాను. ఎందుకు? నేనే పిలిచి నీ వేళ్ళకి తొడుగుతాను కదా. థాంక్స్. వెళ్ళు. ఏమిటి ఇస్తున్నావు అతనికి? ఉంగరం తీసిమ్మంటేను ఇచ్చావా? ఇచ్చానండి. అంతేనే. ఇవాళ ఉంగరం తీయమన్నాడు, రేపు అంతే జీతం ఇచ్చే విలం దొరికాడు నాకు. కర్మ కర్మ. మీ ఫాదర్ కేసు ఇన్వెస్టిగేట్ చేశానండి. డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రెటీనా పైన స్పాట్ వస్తే ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి. అందుకే రేపే ఆపరేషన్ చేసేద్దాం. ఓకే ఏమ్మా? ఇందాక చెప్పడం మర్చిపోయాను. మన ఎదురింటి వాసుకి పెళ్లి కుదిరిందట. అలాగా? అతను నీకంటే 2 ఏళ్ళు చిన్నవాడు. అవును. ఎల్లుండి మన భాస్కరం గారి మేనల్లుడి పెళ్లి. అతను నీకంటే చిన్నవాడే. ఇంత డొక్క తిరుగుడు ఎందుకమ్మా? నీకంటే చిన్నవాళ్ళకి కూడా పెళ్ళైపోతుంది. నువ్వు పెళ్లి విషయం పట్టించుకోవేరా అని అడగాలని నీ ఉద్దేశం, అవునా? అడిగినా ఏ లాభం గనకలే. పెళ్ళంటే నాకు మోసు లేదు. నా వృత్తి నాకు ముఖ్యం. పెళ్ళాం, పిల్లలు, సంసారం, ఈ జంజాటం నా వృత్తికి అడ్డుపడడం నాకు ఇష్టం ఉండదు అంటావు. ఎగ్జాక్ట్లీ. సమాధానం తెలిసి కూడా ప్రశ్న అడగడం ఎందుకమ్మా? ఆ జవాబులో కాస్తైనా మార్పు వస్తుందేమోనని నా ఆశ. ఆ ఆశ పెట్టుకోకమ్మా. నా నిర్ణయంలో మాత్రం ఎప్పుడూ మార్పు ఉండదు. చూడమ్మా, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువసేపు మేలుకుని ఉండకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు. వెళ్ళి పడుకో. డాక్టర్ గారు చెప్తున్నాను, వెళ్ళి పడుకో. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో, ఎప్పుడు నా ఆశ తీరుతుందో.
మా చాలా బీద కుటుంబం అండి. మా నాన్నగారికి వచ్చే పెన్షన్ చాలక 4 ఇళ్లలో పిల్లలకి డాన్స్ నేర్పడం ప్రారంభించాను. రేపు ఒక అమ్మాయి అరంగేట్రం చేస్తుంది. కొంచెం ఎక్కువసేపు ప్రాక్టీస్ ఇచ్చి బయలుదేరాను. దారిలో మీకు చాలా శ్రమ ఇచ్చినట్టున్నాను. వస్తానండి. ఆ వెధవ ఏ సందుముగలోనూ పొంచి ఉన్నా ఉండగలడు. పొద్దున్నే వెడదువు గాని ఈ రాత్రి ఇక్కడే పడుకోమ్మా. వద్దండి, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి. ఇందులో ఇబ్బందే ఉందమ్మా. ఓ పూట ఇంకో మనిషి తలదాచుకుంటే ఇల్లే అరిగిపోతుందా కరిగిపోతుందా చెప్పు. పద పదమ్మా. మిమ్మల్ని చూస్తుంటే మొహం కడుక్కుంటే గానీ కాఫీ తాగరనిపించింది. అందుకే ఫ్లాస్కులో కాఫీ పోసి పెట్టాను. నువ్వు కాఫీ కాய்చావా? నాకు రోజు 4ంటికే మెలకు వచ్చేస్తుందండి. లేవగానే హాలో అది ఉడిచేశాను. వీధి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెట్టాను. ఇంకేం చేయాలో తోచక చొరవ తీసుకున్నందుకు క్షమించండి. ఎవరు నువ్వు? నేను అమ్మగారు. అమ్మగారివా నువ్వా? ఎవరికి? నేను నన్ను ఇదిగో అటు ఇటు చూసి ఎవరు లేకపోతే ఏ సోఫానో ఏ బీరోనో చంకన పెట్టుకుని పోవడానికి వచ్చావా? మొహం చూస్తే అమాయకంగా కనిపిస్తున్నావు. ఇంత మంచి ముఖం పెట్టుకుని దొంగతనం చేయడానికి నీకు సిగ్గులేదు? ఊరుకోరా, ఆ పిల్ల నాకు తెలిసిన అమ్మాయి. అలాగా? మరి చెప్పదే. సరే సరే గదిలోకి వెళ్ళి కూర్చోమనమ్మా. మురళి వచ్చేస్తున్నాడు. ఇలాంటి ఆడపిల్లని చూస్తే వాడు మూడు ఎలా మారిపోతుందో. వస్తున్నాడు. బాబు, ఈ అమ్మాయి లలిత అని. నమస్కారం అండి. రాత్రి ఎవరో ఆక్తాయి విధం వెంట పడితే మన ఇంట్లో తలదాచుకుంది. అలా ఎందుకు దాచుకోవాలమ్మా? తలలో అవి ఇవి దాచుకోవడానికి మన ఇల్లేం బ్యాంక్ లాకరా లేదంటే క్లోక్ రూమా? ఊరుకోరా బాబు, చాలా మంచి పిల్లరా మురళి. బుద్ధి మంత్రాలు పని మంత్రాలు కూడా. అయితే దాచుకొని. హాస్పిటల్కి టైం అయిందమ్మా. నువ్వు మందులు వేసుకున్నావుగా? వేసుకున్నాను బాబు. వస్తాను. మురళి, ఈ అమ్మాయి పాపం మధ్యాహ్నం భోజనానికి ముందు మందులు వేసుకోవడం మర్చిపోకు. వస్తాను. వాడు మా అబ్బాయి అమ్మ. ఇంకో అతను బాబు అని చిన్నప్పటి నుంచి మా వాడికి స్నేహితుడు, అరవాళ్ళ అబ్బాయి. నేను వెళ్ళొస్తానండి. రాత్రి మీరు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు మీ మేలు జన్మలో మర్చిపోలేను. అప్పటికి నేను ట్యూషన్ చెప్పే చోట వాళ్ళు నన్ను రిక్షాలో వెళ్ళమని రూపాయి ఇచ్చారు. ఆ రూపాయితో ఒక పూట కూర గడిచిపోతుందని. వస్తానండి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? పంచాయతీ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు. ఇల్లు ఎక్కడన్నా? తాం దిగి దిగి తై తత్త హత్త తై తాం దిగి దిగి తై తత్త హత్త తై తాం దిగ్ రామో తత్త హత్త తై. సరే, కొత్త పాఠం చెప్తాను, ఒక్కసారి చూడండి. దిద్ది తై దిద్ది తై తై దిద్ది తై తై దిద్ది తై 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 దిద్ది. నమస్కారం అండి. రండి. వీళ్ళంతా నా దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న పిల్లలండి. అలాగా? మీ నాన్నగారు ఉన్నారమ్మా? రండి రండమ్మా. నాన్నా కూర్చోండి. యశోదమ్మ గారని చెప్పానే, వీరే. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రాత్రి అమ్మాయిని చూశాను. తమరెంతో దయతో ఆశ్రయం ఇచ్చారని అమ్మాయి చెప్పింది. ఓ పని మీద మీ ఇంటికి వచ్చానండి. చెప్పండి అమ్మా, మా శక్తి మేరకు తమకు సేవ చేసుకుంటాం. నాకు అబ్బాయి ఉన్నాడండి, ఒకడే కొడుకు. వాడికి త్వరగా పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలన్న కోరిక ఒకటి నాకు మిగిలిపోయింది. వాడు ససేమిరా పెళ్లి చేసుకోనని మొండి పట్టుపట్టాడు. రాత్రి అమ్మాయిని చూశాక, ఇప్పుడు మిమ్మల్ని ఈ వాతావరణాన్ని చూశాక మళ్ళీ ఏదో ఆశ తలెత్తింది. మీకు అభ్యంతరం లేకపోతే మీ పిల్లని మావాడికిచ్చి. అభ్యంతరమా? అంతకంటే అదృష్టం ఉంటుందా అమ్మా? తమ వంటి వారింట పడితే అమ్మాయి ఎంతైనా సుఖపడుతుంది. కానీ ఒక్క విషయం అన్నగారు, అబ్బాయి పెళ్లికి ఒప్పుకునేలా మనందరం కలిసి ప్రయత్నం చేయాలి. లలిత మా వాడితో కాస్త పరిచయం పెంచుకుంటే వాడి మనసు మార్చడం కష్టం కాదని నా ఉద్దేశం. ఓకే, రేపు సాయంత్రం 6 గంటలకు. నమస్కారం అండి. వీడు రాము అని నా దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాడండి. క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి కుడికను విపరీతంగా మండుతుందని గొడవ చేస్తుంటే నాకు భయం వేసి తీసుకొచ్చానండి. రా బాబు, కూర్చో.
కళ్ళు తెరు. ఏ కన్ను మంటగా ఉందన్నావు? ఈ కన్నండి. మరి మీ టీచర్ కుడి కన్ను మంటగా ఉందన్నారు? ఇదేనండి, ఈ కన్నేనండి. నిజంగా అండి. ఏమిటా కంగారు, సరిగ్గా చెప్పు. ఏ కన్ను చెప్పు. చెప్పకపోతే 2 కళ్ళలోనూ ఇంజెక్షన్ పొడి చేస్తాను, జాగ్రత్త. చెప్పు. అయ్యో, ఏమిటా ఏడుపు? ఊరుకో ఊరుకో. ఏ కన్ను మండడం లేదండి, టీచర్ గారు అలా చెప్పమని చెప్పారు. ఏమండి మీరు చెప్పారా? అబ్బే, నేనెందుకు చెప్తానండి. ఒక్కటిచ్చారంటే చూడు. పని మానుకుని రావడానికి నాకేమైనా సరదానా చెప్పండి. ఏదో సూదిలో కళ్ళు పొడిచాయంటే. కాదు కాదు కాదు, కంట్లో సూదులు పొడి చేసి. అదేనండి, కంట్లో సూదులు పొడిచినంత బాధగా ఉందని ఒకటే. ఓహ్, ఇవాళ ఏప్రిల్ 1 కదండి, అందుకే ఇలా. వెధవా, నీకెప్పుడు జోక్ చేయాలో తెలీదు. మీరే కదండి చెప్పారు. నువ్వు పోదా. ఐఎమ్ సారీ అండి, మీ పని చెడగొట్టినందుకు నన్ను క్షమించండి. వస్తానండి, వెళ్ళొస్తానండి. వెళ్ళిరండి. నువ్వు పదా.